అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ అంకుల్ అయితే రోజు ఉదయాన్నే మంచి చేపలు, ఫ్రెష్గా పడిన చేపలు తీసుకొచ్చి అమ్ముతారు. అమ్మ అయితే 1 కేజీ మొయ్యబొడవలు తీసుకుంది. మేమైతే వీటిని మొయ్యబొడవలు అంటాము నెల్లూరు సైడు. మీరేమంటారో కమెంట్ చేసేయండి. వీటిని అయితే నీట్గా తోమేసుకున్నాము. ఈరోజు ఉదయాన్నే క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మంచు బాగుంది. ఈ చేపలు అయితే మాత్రం ఉప్పు నీటి చేపలు, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇవి మంచినీటి చేపలు కాదు. ఇవి పులుసుకి అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా ఈ చేపల్ని శుభ్రంగా తోముకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని అటికలో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే ఒక నిమ్మకాయ కోసుకొని పిండుకుంటే ముక్క గట్టిపడుతుంది. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి చేపలు నిమ్మకాయ పిండుకోవడం వల్ల ముక్క అయితే కొంచెం గట్టిపడుతుంది. చేపలను అయితే నిమ్మకాయ పిండేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మనం అయితే ఇక్కడ పాతకాలం పద్ధతిలో చేపల పులుసు తయారు చేస్తున్నాం కాబట్టి దానికి ఒక 2 ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ నిప్పుల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. పొయ్యి మీద అయితే పాలు కాగుతున్నాయి రేపటి పెరుగుకి ముద్దకి. ఈ విధంగా వీటిని నిప్పుల్లో బాగా కాల్చుకోవాలి. ఎర్రగడ్డని ఇవైతే మనకి బాగా కాలిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకున్నాము. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని మసాలాకి ఫ్రై చేసుకున్నాము. మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకున్నాము. వీటిని అసలు మార్చకూడదు, దూరగా వేయించుకోవాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ బాగా కుదురుతుంది. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు 3 టమాటాలు, 1 ఆనియన్ కట్ చేసుకున్నాము. నెల్లూరు అనగానే ఎక్కువ మంది గుర్తుకొచ్చేది నెల్లూరు చేపల పులుసే కదా. ఈసారి గెండి కానీ, బొచ్చు కానీ, కొరమీను కానీ పడినప్పుడు నెల్లూరు చేపల పులుసు పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలని మీరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇప్పుడైతే పొయ్యి మీద అటికి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. నూనె అయితే చేపల పులుసుల్లో కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లోనే కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా తిరుగుమాతని బాగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనము ఒక ఎర్రగడ్డ, 1 రెమ్మ కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగే లోపల మనము పులుసుకు రెడీ చేసుకున్నాము. మనం 1 కేజీ వరకు చేపలు తీసుకున్నాం కాబట్టి 70 నుంచి 80 గ్రాముల వరకు చింతపండు తీసుకొని దాంట్లో నుంచి చిక్కటి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినంత రాళ్ళుప్పు, పసుపు, మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, చేపల పులుసుని ఎప్పుడైనా కానీ పులుసుని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మనము ప్యాకెట్ మిరప్పొడి వాడకూడదు. ఎప్పుడు మనం దంపించుకున్న మిరప్పొడి మాత్రమే యూస్ చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు. తిరుగుమాతలో పులుసు పోసేసుకున్న తర్వాత పులుసుని ఒక తెళ్ళు రానిచ్చాలి. అలా ఒక తెళ్ళిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలి. ఈ మొయ్యబొడవలు ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి, అలాగే త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి మనం పులుసు కలుపుకునేటప్పుడు చాలా తక్కువ పులుసు కలుపుకోవాలి, చిక్కగా కలుపుకోవాలి. మనం నీళ్ళుగా పులుసు కలుపుకుంటే ఏమవుతుందంటే ఎక్కువసేపు కుక్ చేయాలి కాబట్టి చేప విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పులుసు అనేది చిక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చేపలు వేసేసిన తర్వాత పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడే మనము పొడి దంచుకున్నాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, మెంతులు, అవి ముందు మెత్తగా పొడి చేసేసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా, మీ సపోర్ట్ చాలా అవసరము. అలాగే ఎప్పటికప్పుడు మీకు మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు చూపిస్తూ ఉంటాము. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా పొడిని మెత్తంగా దంచుకున్న తర్వాత ఇందాక మనం కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వెల్లుల్లి, అవి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా దంచుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయను కూడా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. మా సైడ్ ఏంటంటే చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామిడికాయ వేసుకోవాల్సిందే. చేపల పులుసులో మామిడికాయని అంతగా ఇష్టపడతారు. ఈ విధంగా పులుసు ఒక 50% ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కుదుపుకోవాలి. ఎప్పుడు గరిటె పెట్టుకొని కలపకూడదు. అది కొంచెం సేపు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. చేపల కూర టేస్ట్ ఎప్పుడైనా కానీ మనం వేసుకునే పులుపు, ఉప్పు, కారంలోనే ఉంటుంది. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిస్తే చేపల పులుసు తిరిగే ఉండదు, ఇంకా అంత బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి కూరలో ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే వేసేసుకోండి. ఇంకా మనం కూరలో ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం చిక్కపడిన తర్వాత కూర దించేసుకోవడమే. ఇలా మంచి పల్లెటూరు ఎన్విరాన్మెంట్లో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద అటికలో చేపల పులుసు వండుకొని తింటే ఉంటుంది, అంత బాగుంటుంది.
చేపల కూరని మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడైనా కానీ ఈ విధంగా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద వండుకున్న చేపల కూర అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అమ్మ అయితే పులుసు కన్సిస్టెన్సీ ఉప్పు చూసేసుకుంటుంది. మనకైతే చిక్కగా వచ్చేసింది, ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇంకా ఈ చేపల పులుసుని దించేసుకోవచ్చు. మట్టి పాత్రలు ఏంటంటే ఎప్పుడైనా కానీ హీట్ ఎక్కేది కష్టం, కానీ ఒక్కసారి వేడెక్కిన తర్వాత దించిన తర్వాత కూడా 5 నిమిషాల దాకా ఈ విధంగా ఉడుకుతూనే ఉంటుంది, అంత హీట్ ఎక్కుతాయి అవి. అమ్మ చేసిన ఈ చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొయ్యపొడవల్ని మీ సైడ్ ఏమంటారో కూడా మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.